మెజర్మెంట్ ఎలా చేయాలో మీకు వాళ్ళు చూపించేస్తాను. దానికి ఏమేమి కావాలంటే నేను నాకు నచ్చినట్టు డ్రై ఫ్రూట్స్ ఏమేమి కావాలో మొత్తం తీసుకున్నాను. ఈ గిన్నెతో రవ్వ తీసుకున్నాం, ఆ గిన్నెతోనే వాటర్ వేసుకోవాలి. తర్వాత ఇంకా లాంగ్ వచ్చేటప్పుడు నేను చూపిస్తూనే ఉంటాను, కంటిన్యూ చేద్దాం వీడియోని, ఓకేనా. ఫస్ట్ ఇంత పెట్టుకున్నాను, నెయ్యి వేసేసుకోండి. నెయ్యి తర్వాత మీకు నచ్చిన స్పైసెస్ ఇందులో ఏం కావాలో అవి యాడ్ చేసుకోండి. స్పైసెస్ వల్ల కొంచెం ఇందులో లవంగా, దాల్చిన చెక్క, మీకు ఏం స్పైసెస్ కావాలో అవి వేసుకోండి. ఇందులో బాగుంటుంది. లవంగా యాలక్కాయలు అవే వేయాల్సింది. ఎక్కువ నేను ఎక్కువ క్వాంటిటీ వండుతున్నా కాబట్టి నేను ఎక్కువ వేసుకుంటున్నాను. మీరు తక్కువ అయితే ఇంట్లో 2-3 యాలక్కాయలు అలాంటివి వేసుకోవాలి. నేను దీంట్లో రవ్వ తీసుకుంటాను. ఈ గిన్నె చూడండి, మరి ఈ గిన్నె పెట్టుకొని వాటర్ తీసుకోవాలి. ఎప్పుడు రవ్వ కేసరి అప్పుడే పర్ఫెక్ట్గా వస్తుంది, ఓకేనా. రవ్వ కేసరి ఎంత రెడ్గా మనం వేయిస్తామో అప్పుడే టేస్ట్గా వచ్చిందండి. సిమ్ మీద పెట్టాను నేను పొయ్యి, మంట ఎప్పుడు సిమ్ మీద పెట్టాను. సిమ్ మీద పెట్టేస్తే రవ్వ కాలిపోయింది, కేసరి ఫెయిల్ అయిపోయింది. సిమ్ మీద పెట్టుకుంటే వేయించుకుంటే మనకి రవ్వ మాత్రం చాలా స్మూత్గా హల్వా స్ట్రక్చర్ ఎంత బాగుంటుంది. నోట్లో వేసుకుంటే నిజమే కదా, చాలా బాగుంటుంది కదా. అందుకని సిమ్ మీద వేయించుకోండి. నెక్స్ట్ తర్వాత చూపిస్తాను వేగిన తర్వాత, ఓకేనా. ఇంట్లో స్వీట్స్ తర్వాత మా మమ్మీ తర్వాత నాకు తెలుసు కదా, నేను చేసేది నాకు తెలుసు కదా, చెప్పుకోవటం చేసి చూపించాలి ఏదన్నా. అంతేగా 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 ఇలా అవ్వాలి. ఇందులో నేను ఇందాక చూపించాను కదా గిన్నెతోనే, ఆ గిన్నెతోనే మనం వాటర్ వేసుకొని పొయ్యి మీద ఇలా పెట్టేసుకున్నాను. నేను ఇందులోనే కుక్కలో వేసేసుకున్నాను. అందులోనే యాలక్కాయలు పొడి, ఇది వేస్ట్ చేయం కదా, అందుకని కడిగి వేసుకుంటాను. ఒకసారి కలిపేసి ఇంకా వేసేసుకుందాం. పొంగు రంగాన్ని వేసేసుకుందాం. చాలా వేడిగా ఉంది, తొందరగా కలిపేయాలి. లేకుండా కలిపేసుకోండి గరిటె.
వాళ్ళకి రవ్వ కేసరి పంపిస్తున్నాను. చాలా రోజుల నుంచి బ్లాగ్ వేయట్లేదు నేను హెల్త్ కండిషన్ వల్ల. ఇప్పుడు కొంచెం బెటర్ అండి, అందుకనే మళ్ళీ పంపించడానికి ఈ రవ్వ కేసరి చేశాను. ఈ రవ్వ కేసరి చూడాలంటే చాలా స్మూత్ టెక్స్చర్ వచ్చిందండి. ఈ ఫుల్ వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను, చూసి లైక్ చేయండి. షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. కంప్లీట్ వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.